హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మనకి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి అయితే 24/7 A.I నుంచి అయితే రిలీజ్ చేశారు. సో రిక్వైర్మెంట్ అయితే చాలా అర్జెంట్గా ఉంది. సో మీకైతే నేనైతే పూర్తిగా డీటెయిల్స్ అనేది వీడియోలో చెప్తాను. ఎవరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సో వాళ్ళనేది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, సో ఇక్కడైతే సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు బెల్ ఐకాన్ చూపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసి ఆల్ మీద అయితే నొక్కండి, మీకు ప్రతి అప్డేట్ వస్తుంది. అండ్ ఇక్కడైతే మీరు ఒక లైక్ అయితే చేయండి. సో ఇక్కడ చూసుకుంటే చూడండి 24/7 A.I. సో ఇది వచ్చేసి ఇమీడియట్ హైరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్, ఓకేనా. అండ్ స్పాట్ ఆఫర్ లెటర్ అయితే ఇస్తారు. సో మీకు ఏంటంటే వాయిస్ ప్రాసెస్కి సంబంధించి ఉంటుంది అండ్ నాన్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి కూడా ఉంటుంది. నేనైతే చెప్తాను. సో ఇక్కడ మనం చూసుకుంటే చూడండి 0 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఫ్రెషర్ నుంచి 4 years వరకు ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అనేది సో ఈ జాబ్ అయితే తెచ్చుకోవచ్చు. అండ్ మనకు వచ్చేసి ఇక్కడ వేకెన్సీ పరంగా చూసుకుంటే ఏంటంటే 60 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. సో ఎక్కువనే ఉంటాయి, బట్ ఇక్కడ ఇట్లా ఇచ్చారు. సో అండ్ ఇది వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉంటుంది, ఉప్పల్ లొకేషన్లో అయితే ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే ఏంటంటే వాయిస్ ప్రాసెస్కి సంబంధించి సో స్టార్టింగే 3.5 lakh అనేది ఇస్తారు, ఓకేనా. సో మీకు 3.5 కాబట్టి అండ్ మీకు ప్లస్ ఇన్సెంటివ్ అనేది కూడా ఉంటుంది. సో ఇన్సెంటివ్తో కూడా మీకు ఏంటంటే మంత్లీ వచ్చేసి సో మీకు విత్ ఇన్సెంటివ్ వచ్చేసి 29 to 30K అనేది వస్తుంది. సో మీరు చేసే వర్క్ని బట్టి ఇంగ్లీష్ అయితే మాట్లాడడం అయితే వచ్చి ఉండాలి. సో ఏంటంటే మీకు ఇది వచ్చేసి యూఎస్ షిఫ్ట్ ఉంటుంది, ఫ్రెషర్ ఇంటర్నేషనల్ బీపీఓ. అండ్ ఇది వచ్చేసి మనకైతే నైట్ షిఫ్ట్ ఉంటుంది, ఓకేనా. సో వచ్చేసి నైట్ రొటేషనల్ షిఫ్ట్ అయితే ఉంటుంది. సో ఇది డే షిఫ్ట్ అయితే ఉండదు, నైట్ రొటేషనల్ 6 to 3, 8 to సో ఇట్లా ఏంటంటే 5 అట్లా ఉంటుంది టైమింగ్. సో ఎవ్రీ 8 hours ప్లస్ 1 hour విత్ బ్రేక్, టోటల్ 9 hours అనేది ఉంటుంది. సో నేనైతే మరీ చెప్తున్నా, ఇది క్వాలిఫికేషన్కి వచ్చైతే జస్ట్ ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉంటారో సో ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి డిప్లొమా చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు, సో ఇవి ఏ స్టడీ అయినా సరే దీంట్లో టెక్నికలే తీసుకుంటాం, అట్లా ఏముండదు. టెక్నికల్ తీసుకుంటారు, సో నాన్ టెక్నికల్ కూడా తీసుకుంటారు. ఇమీడియట్ హైరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అన్నారు కదా, సో అక్కడికి వెళ్తే చాటింగ్ సంబంధించి సో నాకు చాటింగ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే కూడా చాటింగ్కి సంబంధించి వేకెన్సీస్ ఉంటే స్టార్టింగ్ అనేది తీసుకుంటారు. వాయిస్ సిస్టమ్ అయితే వాయిస్కి తీసుకుంటారు. సో వాయిస్కి అయితే ఎక్కువ వస్తాయి మనీ కొంచెం. సో మీకు ఇక్కడ ఇంటర్వ్యూ డేట్ చూసుకుంటే 21st April నుంచి 25th April వరకు అనేది ఇంటర్వ్యూ జరుగుతుంది, ఓకేనా. సో మనకి ఇంటర్వ్యూ టైమింగ్ వచ్చేసి సో ఇంటర్వ్యూ టైమింగ్ మార్నింగ్ 10:30 నుంచి 2 o'clock వరకు అయితే అటెండ్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే మీకు ఇట్లాంటి వాకిన్స్ ఉన్నప్పుడు అయితే మరీ చెప్తున్నా, మిస్ అవ్వకండి, ఓకేనా. ఇది చాలా మంచి కంపెనీ. అండ్ దీంట్లో ఇంకొక బెనిఫిట్ కూడా చెప్తాను. సో ఇంటర్వ్యూస్లో ఏం అడుగుతారో కూడా చెప్తాను. సో మీకు ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవుతారు కదా, సెలెక్ట్ అయిన తర్వాత మీకైతే డేట్ ఆఫ్ జాయినింగ్ అయితే 2nd May అయితే జాయినింగ్ చేసుకుంటారు, ఓకేనా. సో మనకి ఇక్కడ రిక్వైర్మెంట్ చూసుకుంటే టు ప్రొవైడ్ సపోర్ట్ అండ్ రీసాల్వ్ ఇష్యూస్ వయా చాట్ అండ్ అదర్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, ఓకేనా. త్రూ చాట్ అనేది మనం రిప్లై ఇవ్వాలి, లేదా ఎవరైతే వాయిస్ ప్రాసెస్కి వెళ్తారో సో వాళ్ళు అనేది వాయిస్ త్రూ రిప్లై ఇవ్వాలి. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఆర్డర్ స్టేటస్ ఉంటుంది కదా, ఆర్డర్స్కి సంబంధించి అమెజాన్, ఫ్లిప్కార్ట్. సో అట్లనే ఈ కంపెనీకి సంబంధించి ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. ఆ వెబ్సైట్ గురించి మీకు అయితే ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ ట్రైనింగ్లో కూడా మీకు ఫ్రీ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ట్రైనింగ్ చేసినప్పుడు కూడా మీకు మనీ అయితే ఇస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు రొటేషనల్ యూఎస్ షిఫ్ట్, మిడ్ నైట్ షిఫ్ట్ యాజ్ వెల్. మనకు వచ్చేసి వీక్లీ వచ్చేసి 5 days వర్కింగ్ అనేది ఉంటుంది, 2 days వీక్ ఆఫ్ అయితే ఉంటుంది. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైతే పర్సూయింగ్ క్యాండిడేట్స్ చేస్తారు చూడండి, ఇట్లా ఇంటర్ డిగ్రీ చేస్తా నేను జాబ్ చేస్తా అంటే అట్లా తీసుకోరు. అయిపోతే మీది ఇంటర్ అయిపోయిన తర్వాత మీరు జాయిన్ అవ్వచ్చు, లేదా డిగ్రీ అయిపోయిన తర్వాత అనేది జాయిన్ అవ్వచ్చు. సో ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఇంటర్మీడియట్కి 10th సంబంధించి ఉంటాయి కదా, సో ఆ డాక్యుమెంట్స్ అయితే జిరాక్స్ అనేది ఉండాలి. అండ్ ఇది వచ్చేసి మస్ట్ బీ ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే ఉంటుంది. మీకు ఇక్కడ పర్క్స్ అండ్ బెనిఫిట్స్ చూసుకుంటే ఏంటంటే 2-way క్యాబ్ ఫెసిలిటీ అయితే ఉన్నది, ఓకేనా. సో 2-way ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఉంటుంది, హోమ్ పికప్ అండ్ డ్రాప్ ఉంటుంది. అండ్ మీకు ఇంకొకటి ఏంటంటే సో ఎవరైతే బాయ్స్ ఉంటారో సో మాకు క్యాబ్ వద్దు, మేము సెల్ఫ్ వస్తాం బైక్ మీద అంటే సో మీరు రావచ్చు. మీకు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మీకు శాలరీలో అయితే మీకు యాడ్ చేస్తారు, ఇవి శాలరీ ప్లస్ 3,300 అయితే అలవెన్స్ అనేది ఇస్తారు, ట్రావెల్ అలవెన్స్. బట్ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే క్యాబ్ వద్దంటే మాత్రం వాళ్ళు ఒప్పుకోరు. సో ఎందుకంటే మీకు తెలిసిందే కదా, లేడీస్కి ఈవెన్ ఎస్కాట్ కూడా ఇచ్చి పంపిస్తారు. సో వాళ్ళ సేఫ్టీ కోసం అయితే సో క్యాబ్ లేకుండా అయితే ఇవ్వరు, కాబట్టి క్యాబ్ అయితే కంపల్సరీ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే యూజ్ చేసుకోవాలి. సో నేను చెప్పేది ఏంటంటే మీరు కరెక్ట్గా వినండి ఒకసారి, అర్థమవుతుందా. మీరు ఏంటంటే ప్రతిదానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఓకేనా. సో ఇంటర్వ్యూ ప్రాసెస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే పర్సనల్ ఇంట్రడక్షన్ రౌండ్ ఉంటుంది. సో దీనికన్నా ముందు ఏముంటుందంటే మీకు ఒక టాపిక్ ఇస్తారు ఫస్ట్, ఓకేనా. ఒక టాపిక్ ఇచ్చి, ఒక పేపర్ ఇచ్చి, పెన్ ఇచ్చి ఆ టాపిక్ గురించి అయితే
మీరు రాయమంటారు మిమ్మల్ని ఆ టాపిక్ గురించి. అంటే మీరు గ్రామర్ ఎట్లా రాస్తున్నారు ఏంది అనేది. సో మీరైతే కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఒక టీమ్ మెంబర్స్‌కి 5 to 6 మెంబర్స్ ఉంటారు కదా! సో వాళ్ళ గ్రూప్‌కి ఒక టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ అయితే రాయమంటారు. సో మీరు ఆ టాపిక్ రాసిన తర్వాత మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. ఓకేనా. సో మీ రెజ్యూమ్ మీద ఎస్ అని పెడతారు సెలెక్టెడ్ అని. సో నెక్స్ట్ ఏముంటుందంటే సో మళ్ళీ పిలుస్తారు సెకండ్ రౌండ్కి వచ్చేసి మీకు నార్మల్గా మీకు ఇంట్రడక్షన్ ఉంటుంది కదా. సో సెల్ఫ్ ఇంట్రడక్షను సో ఇట్లా అనేది అడుగుతారు. ఓకేనా. సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత మీకు ఆన్లైన్ అసెస్మెంట్ అయితే ఉంటుంది. ఓకేనా. సో ఆన్లైన్ అసెస్మెంట్ అంటే ఏం లేదు, జస్ట్ గ్రామర్కి సంబంధించి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్ ఉంటాయి. సో అవి ఆన్సర్స్ మీరు ఏంటంటే గ్రామర్ ఈజీగానే ఉంటుంది కాబట్టి ఆన్లైన్ అసెస్మెంట్ ఉంటుంది. సో అది కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్గా ఏంటంటే మేనేజర్ రౌండ్ అయితే ఒకటి ఉంటుంది. ఓకేనా. ఇంకొకటి మర్చిపోయాను, సో మీకు టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. సో టైపింగ్ టెస్ట్ ఏంటంటే మీకు ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరైతే టైపింగ్ కొంచెం ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళండి. సో చాట్ ప్రాసెస్కి వెళ్ళిన వాళ్ళకైతే టైపింగ్ టెస్ట్ ఉంటుంది. సో చెప్పలేము, వాయిస్ ప్రాసెస్ వాళ్ళకి కూడా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే ఫైనల్ ఇంటర్వ్యూలో మేనేజర్ రౌండ్ అయితే ఉంటుంది. సో వాళ్ళు వచ్చేసి మీకు నైట్ షిఫ్ట్ ఓకేనా, సో మేము 6 months వరకు లీవ్ అయితే ఇవ్వము, సో అది ఇది అని చెప్తారు. సో మీరు అన్నిటికీ ఓకే అనండి. మీకు క్యాబ్ కావాలంటే ఓకే చెప్పండి, లేదంటే లేదు, మీకు అలవెన్స్ అనేది వస్తుంది. క్యాబ్ హైరింగ్ రేడియస్ వచ్చి కంపెనీకి ఎవరైతే 23 కిలోమీటర్ దూరంలో ఉంటారో సో వాళ్ళని అనేది అయితే క్యాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారు వాళ్ళకి. అండ్ ఇంకొకటి చూసుకుంటే మీకు మామూలుగా మీకు ఏమడుగుతారు అంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడుగుతారు. ఓకేనా. సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే మరీ అడుగుతారు, చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. సో తర్వాత ఏంటంటే మీ ఫ్యామిలీ గురించి అయితే ఒక 1 minute మాట్లాడండి, లేదా ట్రావెలింగ్ చేసి ఉంటారు కదా, ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు సో దాని గురించి ఒక 1 minute మాట్లాడండి అంటారు. సో దాని గురించి అయితే కొంచెం ఇంగ్లీష్లో అనేది మాట్లాడండి. చాలా సింపుల్గా ఉంటుంది అండ్ చాలా అంటే చాలా మంచి కంపెనీ అది. సో దాంట్లో అయితే జాబ్ అనేది ఈజీగా వస్తుంది. మీరు మంచిగా ప్రయత్నించి తెచ్చుకుంటే ఏంటంటే జాబ్ అనేది కంపల్సరీ వస్తుంది. సో మీకు ఇదైతే ఆఫీస్ లొకేషన్. సో లేదా మీరైతే 247 ఉప్పల్ అని కొడితే మీకు చూపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సో మీకు లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే మీరు చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ప్లీజ్ మన వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా వీడియో అనేది లైక్ చేయండి. మరీ చెప్తున్నాను. సో ఎందుకంటే ఎవరికైతే జాబ్ లేదు సో వాళ్ళకి అనేది చేరుకుంటుంది. సో దానికి మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది. సో నన్ను కూడా కొంచెం బూస్టింగ్ చేసినట్టు ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఫ్రెండ్స్ గ్రూప్లో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.